So one by one we shall coming. The risks are encountered in all types of business activities. It's quite natural. ప్రతి యాక్టివిటీలోనూ రిస్క్ అనేది ఉంటుంది. ఇన్కరెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేది వన్ ఆఫ్ ద, అంటే అది మనం ఫిజికల్గా అంటే హ్యూమన్ ఎర్రర్ అంటాం చూడండి, దట్ ఈస్ వన్. అండ్ ఇంటరప్షన్ యాక్టివిటీస్ డ్యూ టు ద లాస్ ఆఫ్ డేటా అనేది కంప్యూటర్ సైడ్. సపోజ్ లాస్ ఆఫ్ డేటా అయిందనుకోండి, మనకున్న డేటా కనుక మనకి క్రాష్ అయిందనుకోండి సిస్టమ్, క్రాష్ అయితే ఏమవుతుంది, మనకు మొత్తం డేటా అంతా ఎగిరిపోతుంది హార్డ్ డిస్క్లో. అలాగే హార్డ్వేర్ ప్రాబ్లం రావచ్చు అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లము, పీపుల్ వేర్ అంటే హ్యూమన్ ఎర్రర్స్. దీస్ ఆర్ ఆల్ ద ఇంటరప్షన్స్ ఇన్ ది యాక్టివిటీస్ డ్యూ టు దీస్ ఆల్ రీజన్స్. సో దీర్ ఆల్ ప్రతిదీ కూడా క్లియర్గా స్టడీ చేసుకోండి. ఎందుకంటే మనకి క్వశ్చన్ ఎలా ఇస్తాడు అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్, బట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద కంటెంట్ వాట్ వీఆర్ స్టడీ, అక్కడ నుంచి మాత్రం వస్తుంది. కాబట్టి క్యాజువల్ రీడింగ్ మాత్రం చేయండి. నెక్స్ట్ అనదర్ ఇస్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. వైలేషన్ ఆఫ్ ద ప్రైవసీ ఇన్ ద సెన్స్, ఎప్పుడు కూడా మనం కాన్ఫిడెన్షియల్ డేటా అనేది కాన్ఫిడెన్షియల్, our systems are completely encircled by the security. ఇవన్నీ ఉన్న as long as it is there, no problem for us. No రిస్క్ అనేది మిటిగేట్ చేయగలుగుతాం. అవన్నీ వైలేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్గా సంబడి థర్డ్ పర్సన్ మే ఎంటర్, ప్రైవసీలోకి ఎంటర్ అయినప్పుడు ద ఫ్రాడ్ జరగవచ్చు, లేదా మిస్అప్రోప్రియేషన్ జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. అంటే దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ సెయింగ్ అబౌట్ దట్ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నాను అన్నమాట. అండ్ లాస్ట్ డ్యూ టు కంప్యూటర్ ఫ్రాడ్స్, లాస్ వల్ల ఏమవుతుందంటే కంప్యూటర్ ఫ్రాడ్స్ వల్ల ఇట్ విల్ మేజర్ లాస్ విచ్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. ఎందుకంటే మనకి సపోజ్ వెరీ సింపుల్ థింగ్, ఇప్పుడు మీకు సేఫ్ డిపాజిట్ లాకర్ క్యాష్ లాకర్ ఉందనుకోండి, క్యాష్ వాల్ట్ ఉందనుకోండి, క్యాష్ వాల్ట్లో 5 lakhs అనేది ఉంటుంది మీకు. సో ఫిజికల్గా కనుక పోయిందనుకుంటే అవర్ లాస్ ఈజ్ మ్యాక్సిమం 5 lakhs ఉంది. అలా కాకుండా ఈ ఎనీథింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో కనుక మీకు జరిగింది అనుకోండి, 1 0 బదులు 2 0 కొట్టారనుకోండి, it may leads to that in crores also loss. So that's why the computer frauds అనేది major loss for any banking system if we want to take the precautions of risk mitigations. And the data and software వచ్చేటప్పటికి incorrect data can have serious implications in decision making. మనం తీసుకునే డేటా కనుక కరెక్ట్గా తీసుకోలేదు అనుకోండి, ఇన్కరెక్ట్ డేటా తీసుకున్నాం అనుకోండి, రెలవెంట్ కాకుండా, సో ఇట్ విల్ గివ్ a different results. Automatically basing on that whatever the decision we are taking, that may be decision making may be wrong, and the potential impact of that erroneous data can result in playing havoc with an organizational business. ఇప్పుడు చెప్పాను చూడండి, ఎర్రర్స్ డేటా అనేది మనకి పొటెన్షియల్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇందులో మాన్యువల్గా మనం ఉండేటప్పటికి మనం అట్లీస్ట్ రీచెక్ చేసుకొని కనపడతా ఉంటుంది. కంప్యూటర్లో మనం కొట్టేది ఎలక్ట్రానిక్గా ట్రాన్స్మిట్ అయిపోతుంది. కాబట్టి ఎందుకంటే దేర్ వాజ్ వన్ ఎర్రర్ ఆల్సో హ్యాపెండ్. ఎందుకంటే దిస్ వాట్ ఈస్ దట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ FIT అనుకుంటా, ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దట్ 2 zeros 3 zeros 5 zeros ఎక్స్ట్రా కొట్టేశారు. అంటే అఫ్కోర్స్ అక్కడ ఎలా జరుగుతుందంటే, మనకి కనుక ప్రెస్ అయిపోయి ఉందనుకోండి, దాని మీద పుస్తకం పెట్టారనుకోండి, మనం కొట్టింది 1 0 కావచ్చు. ఎప్పుడైతే మనం ఆ బుక్ అనేది లేకపోతే సంథింగ్ ఒక అనదర్ ఆబ్జెక్ట్ అనేది కీబోర్డ్ మీద లై అయ్యి ఉండదు అనుకోండి, ఆటోమేటిక్గా 0 0 0 4 zeros పడతాయి మనకు తెలియకుండా. మనం ట్రాన్స్మిట్ చేసే లోపలనే దట్ ఎర్రర్ విల్ బి కంప్లీటెడ్, ఎర్రర్ పాస్ అని అయిపోతుంది అన్నమాట. సో ఆ రకంగా మీకు RBIకి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్లో ఒక ఎంట్రీ అనేది వెళ్ళిపోయింది. తర్వాత రెక్టిఫై చేసుకోవడానికి హయ్యర్ లెవెల్లో దట్ వాజ్ రివర్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. 1 minute ప్లీజ్. ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ డేటా కెన్ ఆల్సో లీడ్స్ టు ద ఫ్రాడ్స్. మన డేటా మీద కంట్రోల్ లేదనుకోండి, అంటే దట్ మీన్స్ యాక్సెస్ కనుక వేరే వాడి కనుక చేయగలిగితే ఆటోమేటికల్గా దేర్ విల్ బి మిస్యూజ్ ఆఫ్ దట్ సిస్టమ్స్. సో ఫ్రాడ్స్ అనేది జరుగుతాయి. దానిలో ఏంటంటే వన్ వీఆర్ యూజింగ్ దట్ అవుట్ సోర్స్ పీపుల్, మనకి దట్ అడ్మిన్ పాస్వర్డ్స్ అటువంటి ఇచ్చేసారు అనుకోండి, బికాస్ వీఆర్ బిజీ అని చెప్పేసి మనం ఇచ్చారంటే he may misuse and create any fraud. So that is also lost to the bank. Next, much of the information stored in a bank's computer systems or passed over the communication lines is confidential, falls into wrong hands and damages the customer's reputation and reputation. అందుగురించి మనం ఏం చేస్తామంటే, మన డేటా అందరికీ కూడా కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనం సమ్ సేఫ్ గార్డ్స్ అని తీసుకుంటాం. ఒకటి ఏంటంటే రీజనల్ లైన్స్ అని, అంటే డెడికేటెడ్ లైన్స్ అని, అలాగే తర్వాత మనకున్న డేటా అంతా కూడాను nowadays this pen drives and that slots with record, that means what is that CD players ఇవన్నీ తీసేయడం కారణం అదే. అంటే అవుట్ సైడర్స్ కెనాట్
take the data from our systems. So these are all the precautions we have to take in maintaining that computer systems intact. తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తే, if you are coming to that infrastructure, banks have to invest heavily on for implementing of technology, because huge investments we have to make, capital investments చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కంప్యూటర్ హార్డ్వేర్, పవర్ సప్లై అండ్ అదర్ రిలేటెడ్. ఎందుకంటే ఏసీస్ అనేది పనిచేయాల్సిందే. ఏటీఎమ్స్ ఉన్నాయనుకోండి, ఏటీఎమ్స్లో బికాస్ ఆఫ్ దట్ మిషన్ షుడ్ బి ఇన్ రీజనబుల్ మోడరేట్ టెంపరేచర్లో ఉన్నారు కాబట్టి ఏసీస్ మెయింటెనెన్స్ అనేది ఉంటారు. So power supply and other related things are required for this computer environment. And computer site, including the precision ACs and all the above equipments are required. So this is all combined of a huge investments. Next, people were going to stagnation in the knowledge and skill levels affecting the efficiency of that newer systems. మనం ఎప్పటికప్పుడు సిస్టమ్స్ అన్ని కూడా రీప్లేస్ అయ్యి కొత్త సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆపరేషనల్ థింగ్స్ అనేది ఇప్పటికప్పుడు మనం చెప్పాల్సి వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కానీ, లేదంటే ఆపరేషన్స్ ఆఫ్ దట్ సిస్టమ్స్ గురించి కానీ, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ లెవెల్స్ మనం పెంచకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆటోమేటికల్గా ఎఫిషియన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. పర్సన్స్ మేబీ ఆఫ్ ది ట్రైన్ ఫర్ దట్ పర్పస్ ద పర్సన్ పీపుల్ షుడ్ బి ట్రైన్డ్. నెక్స్ట్, డిఫరెంట్ సిస్టమ్స్ టైప్స్ ఆఫ్ థ్రెట్స్కి వస్తే కనుక యాక్సిడెంటల్ డ్యామేజెస్, జనరల్గా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ హెజార్డ్స్ వస్తాయి. సపోజ్ భూకంపం వచ్చినా, లేదంటే కనుక సమ్ ఫ్లడ్స్ అటువంటివి వచ్చినా కనుక మన సిస్టమ్స్ కనుక డ్యామేజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా అందులో ఉండే డేటా అంతా కూడా మనకి వీళ్ళు లూజ్ ఇట్. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. సో ఇలాగా everything will be fire is the single most common cause or a partial destruction of the computer installments. Unestablished power causes అంటే ఇంప్రాపర్ గ్రౌండింగ్, ఎర్తింగ్ సరిగ్గా చేయకపోయినా సరే, షార్ట్ సర్క్యూట్స్ వల్ల ఏమవుతుందంటే అవర్ సిస్టమ్స్ మే బి బర్న్డ్. సో దట్ ఈస్ అనదర్ థ్రెట్. అండ్ ఎక్సెసివ్ హ్యూమిడిటీ, ఎక్కువ తేమ ఉన్నా కూడా దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం. ఓకే, so these are all the things which cause that power causes for this turn as threats. Radio transmissions affecting the data transmissions. While transmitting also, మనకి ఏంటంటే if the transmission channel is not in proper క్వాలిటీ కనుక లేదనుకోండి, ప్రాపర్ వేరే జరగట్లేదు అనుకోండి, సో ఏమవుతుందంటే మనకి పంపించిన డేటా అంతా కూడా బ్రేక్ అయిపోతూ ఉంటుంది, ప్యాకెట్స్ అన్ని కూడాను. సో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ డిక్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. నెక్స్ట్, హ్యూమన్ ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్కి వచ్చినప్పటికీ సిస్టమ్స్ డిజైన్, ప్రోగ్రామ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ ఎట్ ద టైమ్ ఆఫ్ ద టెర్మినల్ ఆపరేషన్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్లో ఉంటారు. అందులో కనుక వల్నరబిలిటీస్ ఉన్నాయనుకోండి, సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రాడ్స్ అక్కరింగ్ ఇన్ దట్ ఏరియా. నెక్స్ట్, malicious damages. Malicious damages viruses. If you come to the systems are exposed to greater risks from computer professionals, and any unauthorized act committed by them may be very difficult to detect. ఓకే, అంటే ఏంటంటే వల్నరబిలిటీని బట్టి వాళ్ళు ఎక్కడైనా సరే ఏమైనా మన సిస్టమ్స్లో కనుక ఎంటర్ అయ్యి ఏమైనా కనుక అనాథరైజ్డ్గా వాళ్ళు ఏమైనా కనుక మనం డిలీట్ చేసిన సిస్టమ్స్ హ్యాంపర్ చేసినా కూడా మేజర్ ఫైనాన్షియల్ లాస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంటరప్షన్ ఇన్ సర్వీసెస్, సర్వీసెస్ కూడా ఇంటరప్షన్ జరిగే మాలిషియస్ డ్యామేజ్ టు కంప్యూటర్ సిస్టమ్స్ కెన్ కాజ్ అన్ ఇంటరప్షన్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్. అంటే వైరస్ అండి, ఐ థింక్ బయట వైరస్ కానీ మాల్వేర్ కానీ అటువంటి కనుక పొరపాటున కనుక మన దగ్గర ఇన్స్టాల్ అయితే కనుక మన దగ్గర ఎంటర్ అయితే సిస్టమ్స్ ఫ్లో అయిపోవడం, లేదంటే సిస్టమ్స్ క్రాష్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద దిస్ ఇస్ మాలిషియస్ డ్యామేజెస్ అంటాం ఓవరాల్గా. సో వాట్ ఆర్ ద మాలిషియస్ డ్యామేజెస్ అనే కూడా ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. అంటే ఇంటరప్షన్ సర్వీసెస్, ఫ్రాడ్స్, ఇవర్ ఆల్ కమింగ్ అంటూ ద మాలిషియస్ డ్యామేజెస్ కింద వస్తాయి. ఫ్రాడ్స్కి వచ్చేటప్పటికి ఇది స్పెషల్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ మే బి యూజ్డ్ టు మేక్ అన్ఆథరైజ్డ్ చేంజెస్. అంటే మేకర్ చెక్కర్ కాన్సెప్ట్ ఉద్దేశమే అది. సిబిఎస్లో ఎవరైనా ఒకటి చేసినప్పుడు సెకండ్ పర్సన్ కంపల్సరీగా స్క్రూటినైజ్ చేసి వెరిఫై చేసి దాన్ని ఆథరైజ్ చేయాల్సి వస్తుంది. సో అదర్వైజ్ ఇది యూనిట్ లెటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్రాడ్ జరిగే అవకాశం. సో స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే అవే చెక్కర్ మేకర్ కాన్సెప్ట్స్,
ఆ తర్వాత ఇంకా ఇఫ్ యూఆర్ గోయింగ్ టు దట్ కస్టమర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అంటే దట్ మీన్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఓటీపీలు తర్వాత సెకండ్ ఆథెంటిఫికేషన్స్ అంటే మనకి ఈమెయిల్ కూడా మనకి పిన్ ఓటీపీలు వస్తాయి ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్ట్రింజెంట్ precautionary steps while taking of this eliminating of these frauds. Another is changes to the programs may made during that one frauds may be carried out during transactions by intercepting of the data while transmission అవుతున్నప్పుడు కూడా ఇంటర్సెప్ట్ అయ్యి ఆ డేటాని క్యాప్చర్ చేసాడు అనుకోండి. సో దట్ విల్ బి ఆల్సో అంటే మన యొక్క ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా అనేది పోయినట్టు అవుతుంది ఆటోమేటిక్గా. ఇట్ మే క్రియేట్ ఏ ఛాన్స్ ఫర్ డూయింగ్ ద ఫ్రాడ్స్. ఆఫ్ కోర్స్ ఇవన్నీ జనరల్ టాపిక్స్ అనుకోండి. బట్ ఈవెన్ దెన్ జస్ట్ ఒక రీడింగ్ ఇచ్చారనుకోండి, అట్లీస్ట్ స్టేట్మెంట్స్ రూపంలో మనకు వచ్చినప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతాడు. సో స్టేట్మెంట్ అట్లీస్ట్ యూ కెన్ ఏబుల్ టు గివ్ దట్ కరెక్ట్ ఆన్సర్ అవుట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్స్ ప్లేస్డ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఫిజికల్ కంట్రోల్ మెకానిజం అంటే ఏంటంటే కంట్రోల్ ఆఫ్ యాక్సెస్ బికమ్స్ వెరీ క్రిటికల్ ఇన్ వ్యూ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ at the site of the data processing. ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఎందుకంటే డేటా అనేది ఒక చోట స్టోర్ అయినప్పుడు ఎవరు యాక్సెస్ చేశారు ఏంటి ఎలాగనేది తెలియడం కూడా కష్టం. ఫిజికల్ కంట్రోల్ ఇస్ డిఫరెంట్, లాజికల్ కంట్రోల్స్ ఆర్ డిఫరెంట్. ఫిజికల్ కంట్రోల్స్ అంటే ఫిజికల్గా వాడు ఎంటర్ అవడం. ఫిజికల్గా ఎంటర్ అవడం అంటే దట్ మీన్స్ హ్యూమన్ రేర్గా హీ విల్ హ్యాండిల్ దట్ సిస్టమ్స్. అదే దట్ మీన్స్ యాక్సెస్ అవడం, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి. అంటే మన సర్వర్ కనుక బయట వాడు కనుక యాక్సెస్ అయినప్పుడు తర్వాత వాడు కనుక అదో సిస్టంలో కనుక లాగిన్ అటువంటి అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కంట్రోల్ ఆర్ యాక్సెస్ ఆఫ్ ది అసెట్స్ మెకానిజం ఆఫ్ పాస్వర్డ్స్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఆర్ ఫింగర్ ట్రిప్ ఇమేజ్ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటాయి. పిన్ నెంబర్స్ కానీ అటువంటివన్నీ కూడా అవి మనం పాస్ అయిపోయినా వాడికి ఇచ్చేసినా కూడా ఆటోమేటిక్గా మనకి మన కంట్రోల్ అనేది యాక్సెస్ ఇచ్చేసినట్టు లెక్క. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ అవుట్పుట్స్కి వచ్చేటప్పటికి హార్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ ద రిపోర్ట్స్ టు బి ప్రిజర్వ్డ్ ప్రాపర్లీ. మన దగ్గర ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఎవ్రీథింగ్ షుడ్ బి కాన్ఫిడెన్షియల్ మేనర్లో ఉంచాలి. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్లో ఉంచాలి అవన్నీ కూడాను. హార్డ్ కాపీస్ అవన్నీ కూడా వీ షుడ్ నాట్ కీప్ అవుట్ సైడ్ దట్ అవర్ సెక్యూరిటీ సిస్టమ్స్. అంటే టేబుల్ మీద వాటి మీద డేటా ఫైల్స్ కానీ అటువంటి ప్రింట్అవుట్స్ కానీ హార్డ్ కాపీస్ కానీ మరి ప్లేస్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో మన కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వైటల్. అలాగే మన సిస్టమ్ సంబంధించిన సాఫ్ట్వేర్ మాన్యువల్స్ కానీ వాడి యొక్క సిడి కానీ సాఫ్ట్వేర్ దట్ మీన్స్ సిడీస్ కానీ తర్వాత దానికి సంబంధించిన పాస్వర్డ్ కవర్స్ కానీ అటువంటివి కూడా ప్లేస్ చేయకూడదు, యాక్సెస్ ఇవ్వకూడదు బయట వాళ్ళకి. అంటే డ్యూయల్ కస్టడీలో ఉంచుకోవాలి. నెక్స్ట్ రొటీన్ చెకప్స్ ఆఫ్ స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సోర్స్ కోడ్ ఆఫ్ దట్ రన్నింగ్ సిస్టమ్ యొక్క సోర్స్ కోడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో షుడ్ నాట్ బి అవైలబుల్ ఆన్ ద సిస్టమ్ టు అవాయిడ్ ట్యాంపరింగ్. సోర్స్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కోడ్ తెలిసిందంటే కనుక మన సిస్టంలో ఉన్న ఓఎస్ అని ట్యాంపర్ చేసే అవకాశం ఎవరికైనా వస్తుంది. సో దట్ వీ షుడ్ బి వెరీ వెరీ ప్రికాషనరీ వీ హ్యావ్ టు మెయింటైన్ విత్ సమ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కస్టడీలో ఉంచాలి. ఆల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్స్ టూ బేసిక్ సాఫ్ట్వేర్స్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డేటాబేస్. మనకి జనరల్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటప్పటికీ మనకి అందులో ఇన్వాల్వ్ అయ్యేది రెండు బేసిక్ సాఫ్ట్వేర్స్, ఒకటి ఓఎస్, రెండోది డేటాబేస్. నెక్స్ట్ అంటే ఏమి లేదండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒరాకిల్, ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, RDBMS. అండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు దట్ కోబాల్ అనుకోండి, కోబాల్ యూనిక్స్. అంటే వన్ ఈజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, అనదర్ ఈజ్ ద డేటాబేస్. లాజికల్ కంట్రోల్స్కి వచ్చేటప్పటికి ఆర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ద యాక్సెస్ కంట్రోల్ ఫెసిలిటీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ database systems. Both provide an interface between the application controls and the general IS controls. Logical controls అనేది ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ ఫెసిలిటీ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ డేటాబేస్ సిస్టమ్స్ని యాక్సెస్ చేసే దాన్ని లాజికల్ కంట్రోల్స్ అంటాం. అది ఎలాగంటే సపోజ్ ఎనీవన్ ఎంటర్స్ ఇంటూ దట్ అండ్ డూ సమ్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, మనకి లాగ్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి. అంటే విత్ SR నెంబర్, టైము, సెకండ్స్తో సహా ఎప్పుడు ఎంటర్ అయ్యాడు,
ఎప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేశాడు, ఎప్పుడు బయటకు వచ్చాడు అనేది మనకి రికార్డ్ అయిపోతుంది. సో దీన్ని ఎట్లా అంటారు, లాగ్ ఫైల్స్ అంటాం. ఇవన్నీ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ దట్ ఎనీ ట్రాన్సాక్షన్. అంటే మనకి యాక్సెసిబిలిటీ ఉండి మనంతలో మనం కనుక చేస్తే కనుక పర్మిటెడ్ అయితే కనుక ఇట్స్ నో ప్రాబ్లం. అలా కాకుండా ఇల్లీగల్గా కానీ వితౌట్ అవర్ కన్సెంట్ అనాథరైజ్డ్గా కనుక యాక్సెస్ చేశాడు అనుకోండి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే డేటాబేస్ సిస్టమ్స్ కానీ ఆటోమేటిక్గా లాగ్ ఫైల్స్ అని రికార్డ్ అయిపోతుంది. కాబట్టి బేసింగ్ ఆన్ దట్ లాగ్ ఫైల్స్ ఎవరు ఎంటర్ అయ్యారు, ఎప్పుడు ఎంటర్ అయ్యారు అనేది సస్పిషియస్గా అనిపించినప్పుడు వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ కల్ప్రిట్. సో దిస్ అన్ని కూడా కమింగ్ అండర్ దట్ జనరల్ ఐఎస్ కంట్రోల్స్లోకి వస్తాయి, ఐఎస్ ఆడిట్ వాటిలోకి వస్తాయి, అప్లికేషన్ కంట్రోల్స్ అండ్ జనరల్ ఐఎస్ కంట్రోల్లోకి వస్తాయి. నెక్స్ట్, ఫస్ట్, ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ షుడ్ హ్యావ్ యాక్సెస్. సెకండ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ హ్యావ్ 2 types of facilities, నేమ్లీ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. నేను చెప్పాను చూడండి, మేకర్ చెక్కర్ కాన్సెప్ట్. వాట్ డేటా ఎంట్రీ చేస్తాడు, బేసింగ్ ఆన్ దట్ డేటా గివెన్ టు హిమ్. అంటే ఓపెనింగ్ ఫామ్ ఉందనుకో, ఓపెనింగ్ ఫామ్లో డేటా అంతా కూడా సిస్టంలో కొట్టడం అనేది ఆథెంటికేషన్. అంటే ఏదో ఒక పర్సన్ చేస్తాడు, ఎవరు చేస్తాడు, బయట ఎవరు చేయడు. క్లర్క్ ఉన్నాడు అనుకోండి, క్లర్క్ యొక్క ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది, సర్వీస్ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది, దాని ప్రకారం అది రికార్డ్ అవుతుంది. దాన్ని ఆథరైజ్ చేసే అంటే ఆఫీసర్. సో ఈ రకమైన మెకానిజం తోటి మనం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్సెస్ ఇవ్వడం అనేది ఫస్ట్ స్టెప్. హూ ఈజ్ ఎలిజిబుల్ ఆథరైజ్డ్ పర్సన్స్ టు యాక్సెస్ అనేది ఫస్ట్. సెకండ్ ఏం చేస్తారంటే ఆపరేషన్ సిస్టంలో 2 types of ఫెసిలిటీస్లో ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, మేకర్ అండ్ చెక్కర్. So authentication allows only the authorized users to access the systems and do the transactions in data entry atvantage. Authorization and allows just minimum access to the files and directory, and he can authorize that one. And internal controls koste kanaka to check the accuracy and reliability of the accounting data, there are 2 types of internal controls. One is accounting controls and administrative controls. Accounting controls and it's related to the data. Administrative controls అంటే this controlling of that overall that means what is that levels and what is that users, who are the users and what are their powers and under what powers they are operating the systems, everything will be checked in the administrative control. అకౌంటింగ్ కంట్రోల్కి వచ్చేటప్పటికి డ్యూయల్ కంట్రోల్ అండ్ ఆథరైజేషన్స్ ఇప్పుడు చెప్పేది ఉండదు. అంటే డెబిట్స్, క్రెడిట్స్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్, వ్యాలిడిటీ చెక్స్ ఆన్ డేటా, న్యూమరికల్ సీక్వెన్సింగ్ ఎక్సెట్రా వస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ వ్యాలిడిటీ అగైన్స్ ఈచ్ ట్రాన్సాక్షన్ అగైన్స్ లిమిట్స్, అది చెప్పాను చూడండి. పవర్స్, మేనేజర్కి పవర్స్ కనుక అప్ టు 2 lakhs అని అనుకోండి, సపోజ్ ఇఫ్ హీ పాస్డ్ దట్ 3 lakhs అనుకోండి, ఇట్ ఈస్ క్రాసింగ్ ఆఫ్ హిజ్ లిమిట్, ఓకే, విచ్ ఈస్ నాట్ పర్మిటెడ్. సో దీస్ ఆర్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అనేది ఉంటాయి. అలాగే వ్యాలిడేషన్స్ ఆన్ స్టాప్ పేమెంట్స్, పోస్ట్ డేటెడ్ చెక్స్, స్టేల్ చెక్స్ అండ్ చెక్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నానంటే మీరు అడుగుతాడు డ్యూయల్ కంట్రోల్స్ అండ్ ఆథరైజేషన్స్, తర్వాత వ్యాలిడిటీ ఎగ్నెస్ట్ ఈచ్ అంటే ఆప్షన్స్ మాట్లాడు, వ్యాలిడిటీ ఎగ్నెస్ట్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఎగ్నెస్ట్ లిమిట్స్, ఇలాగ 2-3 ఇచ్చి, ఓకే. అకౌంటింగ్ కంట్రోల్లోకి వచ్చేది ఏంటి, ఏబి, ఏసి, ఏబిసి ఇలా ఇచ్చాడు అనుకోండి. అసలు మీకు అకౌంటింగ్ కంట్రోల్లోకి వచ్చి ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లోకి వచ్చి ఏంటి అనేది కరెక్ట్గా తెలియాలి. దాని ఓన్లీ యూ కెన్ గివ్ దట్ స్టేట్మెంట్స్ అనేది ఆప్షన్స్లో మీరు కరెక్ట్గా జస్టిఫై చేయగలుగుతారు. సో ఫర్ దట్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ దిస్ అకౌంటింగ్ కంట్రోల్స్ అంటే ఏమొస్తాయి, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఏమొస్తాయి ఒకసారి చూసుకోండి. వ్యాలిడేషన్ ఎగ్నెస్ట్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఎగ్నెస్ట్ లిమిట్స్, వ్యాలిడేషన్స్ ఆన్ స్టాప్ పేమెంట్స్, పోస్ట్ డేటెడ్ చెక్స్, స్టేల్ చెక్స్ ఎక్సెట్రా, and verification of the sensitive parameters such as due dates, maximum minimum days allowed, maximum minimum rates, drawing limits, stop instructions etc. before feeding into that system. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ లోకి వచ్చేవి. తర్వాత ఆడిట్ ట్రైల్స్ అంటే ఏంటి, an audited trail is a chronological record of all events occurring in a system maintained for tracing of irregularities and to detect the consequences of error. There are 2 types of audit trails, accounting audit trails, so operations audit trail. Accounting audit trails, and it mentions the record of processes that update the data and information, that is called as accounting operations audit data, and it means the record of attempted or actual consumption of the resources within a system. చెప్పాను కదండి మీకు, ఆపరేషన్స్ ఆడిట్ అంటే ఒకటి రికార్డు క్రియేట్ చేయడం అనేది ఒకటి, రికార్డు క్రియేట్ చేసేవాడు ఎవడు
అంటే who had attempted that record maintains the records and actual consumption of the resources in a system. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, మేనేజర్కి పవర్స్ ఇచ్చారు అంటే మనకు కూడా లెవెల్స్ ఉంటాయండి, 0 లెవెల్, 1 లెవెల్, 2 లెవెల్, 3 లెవెల్, అంటే అలా క్యాషియర్ లెవెల్స్, అలాగే క్లరికల్ లెవెల్స్, అలాగే కొత్తగా చేరిన పీఓస్ అంటే వాట్ ఆర్ ది ఎంట్రీస్ దే హ్యావ్ టు బి అటెండెడ్. దీస్ ఆర్ ఆల్ దట్ ఆపరేషన్ సైడ్ మీకు వస్తాయి. ఇవి ఏంటంటే ఇఫ్ దే క్రాస్ దట్ ఆపరేషన్ పర్మిషన్స్ కనుక దెన్ అది మనకి దీంట్లో వచ్చేస్తాయి. ఆపరేషన్ ఫుట్ ప్రింట్స్ అంటే ఆడిటెడ్ ట్రేస్ అంటే దాని రికార్డ్ చెప్పేసి లాగ్ ఫైల్స్ అంటే అందులో మనం ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటాం. యూజువల్ ఆడిటెడ్ ట్రయల్స్ కంటైనింగ్ డీటెయిల్స్ ఆఫ్ బోత్ ద సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్స్ విత్ టెర్మినల్ నెంబర్. ప్రతి దానికి కూడా ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది మనమైనా సరే ఇప్పుడు నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ చేసినప్పుడు మనకు మెసేజెస్ యూటీఆర్ నెంబర్తో పాటు రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. ఓకే, సో బేసింగ్ ఆన్ దట్ రెఫరెన్స్ నెంబర్ ఓన్లీ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదా అనేది మనం వెరిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే యూజర్ ఐడి, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, టైం స్టాంప్ అండ్ టైం అంటే ఎప్పుడు టైం సెకండ్స్తో సహా రికార్డ్ అవుతుంది ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది అనేది. అలాగే ఆథెంటికేషన్ పర్టికులర్స్ ఆర్ జనరేటెడ్ బై ది సిస్టమ్. ఇవన్నీ కూడా మీకు యూజువల్ ఆడిట్ ట్రయల్స్ వచ్చేవి. యాజ్ అ సెక్యూరిటీ మెజర్ దిస్ ఆడిట్ ట్రయల్ షుడ్ బి ప్రాపర్లీ మానిటర్. ఇది మనకి ఆడిట్లో మనకి ఆడిటర్స్ చెక్ చేసేది ఇవే. నెక్స్ట్ ఏంటంటే చెక్ సమ్ టు ఇన్షూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్. ఒక్క నిమిషం. చెక్ సమ్ అనేది ఏంటంటే టు ఎన్ష్యూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్ ఫైల్స్. అది ఏంటంటే చెక్ సమ్ రూపంలో మనకి మీకు కూడా చెప్పాను వాట్ ఈస్ మైండ్ బై చెక్ సమ్ అంటే I put an example, I have given an example. సో కొరియర్లో మనకి ఒక కవర్ క్లోజ్ చేసి దాని మీద స్టాంప్ వేసి రౌండ్ స్టాంప్ వేసి పక్కగా నేను పంపించినప్పుడు డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు అది చిరిగిపోయింది అనుకోండి, అటు ఇంటిగ్రిటీ డౌటే కదండి, ఎందుకంటే ఎవడో ఓపెన్ చేసి ఉండాలి డెఫినెట్గా. అలాగే మనం ట్రాన్స్మిట్ చేసిన డేటా కూడా మనం వెళ్తున్నప్పుడు ఆ ప్యాకెట్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, బ్రేక్ అయినప్పుడు అది బ్రేక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది, ఈ చెక్ సమ్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ప్యాకెట్తో కూడా హెడర్, ఫుట్టర్ అని చెప్పేసి 2 జనరేట్ చేస్తుంది. ఎవరు ఈ వాట్ ఈజ్ దట్ రూటర్ అనేది చేస్తుంది. చేసామంటే అంటే కోడ్ ఒకటి జనరేట్ చేసి డేటాను బట్టి అది హెడర్, ఫుట్టర్ కింద సీల్ చేస్తుంది. సీల్ చేసినప్పుడు మనకి ట్రాన్స్మిషన్లో కనుక అది బ్రేక్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆ చెక్ సమ్ అనేది టాలీ కాదు. ఆటోమేటిక్గా వీ కెన్ సే దట్ విత్ దట్ ఇన్ఫర్మేషన్ దిస్ ప్యాకెట్ వాజ్ బ్రోకెన్. ఇమీడియట్గా అది వెంటనే మనం పక్క తీసి పడేస్తాం, మళ్ళీ అగైన్ రీజనరేట్ చేయాల్సి వస్తుంది ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్. అది మనకి గ్లిఫ్ కింద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది బ్యాంక్స్లో. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది చెక్ సమ్. అలాగే మనం దిస్ విల్ మేక్ యూజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అకౌంట్ నెంబర్స్ ఆల్సో. ఎందుకంటే మీకు 11 డిజిట్స్ అకౌంట్ నెంబర్ కొట్టేటప్పుడు మనకి పొరపాటున తప్పు కొట్టామనుకోండి, లాస్ట్లో చెక్ సమ్ ఉంటుంది, చెక్ డిజిట్ ఉంటుంది. ప్రతి నెంబర్కి యూనిక్ చెక్ నెంబర్. ఆ చెక్ నెంబర్ అది వెరిఫై చేసుకుంటుంది, ఫార్ములైజ్డ్ చేసుకుని ఆ చెక్ నెంబర్ కనుక చెక్ డిజిట్ కనుక సరిపోలేదు అనుకోండి, దట్ మీన్స్ యువర్ ఇన్పుట్ నెంబర్ ఈజ్ రాంగ్ సమ్వేర్. 8కి బదులు 3 కొట్టావా, లేకపోతే 3 బదులు 5 కొట్టావా, అలా జరిగి ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద ప్రికాషనరీ థింగ్స్ ఇన్ ద కంప్యూటర్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ డేటా ఎన్క్రిప్షన్కి వచ్చేటప్పటికి ప్రాసెస్ ఆఫ్ సిస్టమేటికల్లీ కన్వర్టింగ్ డేటా ఇంటూ సైఫర్ టెక్స్ట్ ఆర్ నాన్ రీడబుల్ ఫామ్. అంటే ఏంటంటే మనం ఇప్పుడు హ్యాషెస్ తర్వాత అట్రేట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మిషన్ లాంగ్వేజ్ అంటాం. కొన్ని చోట్ల మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేది కోడ్ రూపంలో పెట్టేసి ఆ హ్యాషెస్ వాటిలో చేసి దాన్ని మళ్ళీ డీకోడ్ చేసుకుంటాం. అదొక సిస్టమ్. అలా కాకుండా కొన్ని చోట్ల ఏం చేస్తామంటే మనం హైయెస్ట్ ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్ వాడతాం. స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజ్ సిస్టంలో మనం వాడేది ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్కి వేరే కోడ్ ఉపయోగిస్తాం. దాంట్లో ఏంటంటే ప్రైమరీ కీ, తర్వాత పబ్లిక్ కీ అనే దాంతో క్రిప్టోగ్రఫీ అంటాం. ఆ క్రిప్టోగ్రఫీ అనేది ఉపయోగిస్తాం అక్కడ. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ హ్యూజ్ వాల్యూమ్స్ కాబట్టి నెఫ్ట్, ఆర్టీజీఎస్లో విల్ యూజ్ దట్ కోడ్. నార్మల్గా ఉన్నట్లే కనుక మనం హ్యాష్ కోడ్స్ అనేది ఉపయోగించేస్తాం కోడింగ్ సిస్టంలో. ఓకే, నెక్స్ట్ ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్ట్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దట్ డేటా పాసింగ్ బిట్వీన్ ఎ సెండర్ అండ్ రిసీవర్. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉండటం వల్ల ఏమవుతుందంటే, అంటే ఇక్కడ మనం కోడ్ చేసింది అక్కడ వాడికి ఆ కోడ్ డీకోడ్ చేసే ఆథరైజేషన్ వాడికి ఉంటుంది కాబట్టి డీకోడ్ చేసి చూసుకుంటాడు. ఓకే, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంటాక్ట్ అని చెప్పేసి వెరిఫికేషన్కి అదొక మెథడ్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటాం. ఇది ఎప్పుడు కూడా మనకి ఇట్ ఆల్వేస్ ప్రొటెక్ట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా పాసింగ్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్. వీళ్ళ మధ్యలో జరిగే
passage of the data కి అదొక చెక్ ప్రొటెక్షన్. And next, in the electronic funds transfer system, control mechanism applies a message authentication code అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమవుతుందంటే వేర్ దిస్ మ్యాక్ విల్ బి మేక్ యూస్ అని అడుగుతాడు. అసలు మ్యాక్ అంటే ఏంటో అనేది అబ్రివేషన్ కావాలి. మెసేజ్ ఆథెంటికేషన్ కోడ్ రెండు ఎక్కడ ఉపయోగిస్తామంటే కనుక ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టంలో దిస్ మెసేజ్ ఆథెంటికేషన్ కోడ్ అనేది ఉపయోగిస్తాం. దిస్ ఇస్ అనదర్ పాసిబుల్ క్వశ్చన్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద కంప్యూటర్ ఆడిట్. ద కంప్యూటర్ ఆడిట్ అనేది ఏంటి కవర్స్ ఏం చేస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ దాకా. అంటే రివ్యూ ఆఫ్ ఆపరేషన్స్ టు ఎస్టాబ్లిష్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ కాంప్లైన్స్ టు ది ఎస్టాబ్లిష్డ్ పాలసీస్, స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్. అంటే మనకి పాలసీస్ అనేది ఫ్రేమ్ చేస్తారు, స్టాండర్డ్స్ అవన్నీ కూడా అందులో పెడతారు. ప్రొసీజర్స్, స్టాండర్డ్స్ అంటే ఏంటంటే స్టాండర్డ్స్ ప్రొసీజర్స్ అంటే ఏం లేదు. సపోజ్ యూఆర్ మెయింటైనింగ్ ఏదర్ యూపీఎస్, బ్యాటరీస్ అనేది ఎప్పటికప్పుడు వాటర్ ఫిల్లింగ్ చేసుకోవాలి, సర్వీసింగ్ ఆఫ్ దట్ వాట్ ఈస్ దట్ కంప్యూటర్స్ చేసుకోవాలి, తర్వాత ప్రింటర్స్ అన్ని సర్వీసింగ్ చేసుకుంటారు, ఏసీ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ ఏసీస్, ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అంటే పీరియాడికల్ సర్వీసింగ్ అనేది ఇట్ ఈస్ అందులో మీకు పాలసీస్లో ఫ్రేమ్ చేస్తారు. ఎప్పుడప్పుడు ఏం చేయాలి, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఆపరేషన్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటారు. అవి చేస్తున్నారా లేదా, కాంప్లైంట్స్ ఉందా లేదా అనే దాని నుంచి మన కంప్యూటర్ ఆడిట్లో మనం ఇది ఫోకస్ పాయింట్. అలాగే ఇంటిగ్రిటీ రివ్యూ ఫోకస్ ఎట్ ఫ్రాడ్ డిటెక్షన్, ప్రివెన్షన్, అప్లికేషన్ ప్రోగ్రామ్ అండ్ ఆపరేషన్ సిస్టమ్. ఆపరేషన్ సిస్టము, అప్లికేషన్ ప్రోగ్రామ్స్, వీటిల్లో ఏమైనా ఫ్రాడ్స్ జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా, ఇంటిగ్రిటీ రివ్యూ అంటాం. ఇంటిగ్రిటీ రివ్యూ అంటే జనరల్గా ఇది కూడా మనకి బ్యాంక్స్లో ఆల్రెడీ వి కేమ్ అక్రాస్. ఎందుకంటే మనకి ఇనిషియల్గా సిపిఎస్ వచ్చినప్పుడు చాలా వల్నరబిలిటీస్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఏం చేసేవారంటే పార్కింగ్ అకౌంట్ అనే ఒక పెద్ద హెడ్ అనేది అప్పట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పార్కింగ్ అకౌంట్లో ఏం చేశారంటే కొన్ని కస్టమర్స్ అకౌంట్స్ నుంచి కూడా డెబిట్ చేసి పార్కింగ్ అకౌంట్లో పెట్టి దాన్ని మళ్ళీ సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ కింద తీసుకుని వాళ్ళు సైఫన్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే అలాగే ఎక్స్పెండిచర్ కూడా అన్రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఉన్నే డెబిట్ చేసేసి దాన్ని పార్కింగ్ అకౌంట్లో పెట్టి పార్కింగ్ అకౌంట్ నుంచి మళ్ళీ పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఇవన్నీ ఫ్రాడ్స్ చాలా జరిగినాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాట్ ఈస్ దట్ వల్నరబిలిటీస్. అంటే ఒక సిస్టమ్ మనం డెవలప్ చేస్తున్నప్పుడు అందులో ఉండే లూప్ హోల్స్ మనకు తెలియదు. అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఫ్రాడ్ ఆర్ ఎనీథింగ్ డిఫెక్ట్ అనేది మనకు బయటకు వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ సీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్గా అది స్టెబిలైజ్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ as ఇంటిగ్రిటీ రివ్యూ అంటాం. నెక్స్ట్ ఆడిట్ అరౌండ్ ద కంప్యూటర్. అరౌండ్ ద కంప్యూటర్ ఆడిట్ అనేది ఆడిట్ విత్ ఇన్ ద కంప్యూటర్. అరౌండ్ ద కంప్యూటర్ అంటే కంప్యూటర్ చుట్టూ ఏముంటుంది మీకు, ఫిజికల్ యాక్సెస్, ఫిజికల్ అండ్ అసెట్ అనేది ఏ సిచ్యువేషన్స్లో పెడుతున్నారో కంప్యూటర్స్, సేఫ్గా ఉంటున్నాయా లేదా కంప్యూటర్స్, వర్కింగ్ ఆఫ్ దట్ కంప్యూటర్ అన్ని ఇంటాక్ట్, యాక్సెస్ అనేది ఇవ్వకుండా చేస్తున్నారో లేదా, ఓన్లీ పర్మిటెడ్ పీపుల్ ఓన్లీ ఎంటరింగ్ ఇంటూ ద కంప్యూటర్ ఆపరేషన్స్, ఇవన్నీ చూస్తాం. విత్ ఇన్ దట్ కంప్యూటర్స్ అంటే దట్ ఈస్ వైరస్, మాల్వేర్లు, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసేదంటే విత్ ఇన్ ద కంప్యూటర్. Auditors made use of the software consisting of the computer programs, computer aided audit tools and techniques. This is another important abbreviation. What is this CAATT? అంటే కంప్యూటర్ that computer programs, computer aided audit tools and techniques. ఇది ఎవరు ఎక్కడ ఉపయోగిస్తామంటే దట్ ఈస్ ఆడిటర్స్ ఉపయోగిస్తారు. ఇన్ దిస్ సాఫ్ట్వేర్ కన్సిస్టింగ్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అట్లా ఉపయోగిస్తాం. దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ గివెన్ ఫర్ దట్ ఆడిటర్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్. IS కంప్యూటర్ ఆడిట్ ఈస్ డిఫరెంట్, IS ఆడిట్ ఈస్ డిఫరెంట్. కంప్యూటర్ ఆడిట్ గురించి మనం చెప్పేసుకున్నాం పైన. ఇప్పుడు IS ఆడిట్ ఇది కూడా మీకు డిఫరెన్షియేషన్ తెలియడం కోసం అడుగుతాడు. వాట్ ఆర్ ద థింగ్స్ విల్ బి కమింగ్ ఇన్ టు దిస్ కంప్యూటర్ ఆడిట్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ కమింగ్ ఇన్ టు దట్ IS ఆడిట్. ఒకదానికి ఒకటి మనం పెట్టామనుకోండి, it will give a wrong answers. So that also you have to take care. And IS audit is carried out through IT systems with the help of a computer-aided audit tools and techniques. ఇది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే IS audit లో ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇది కూడా ఒక క్వశ్చనే. CAATT అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే కనుక దట్ ఈస్ IS audit లో ఉపయోగిస్తాం, నాట్ ఇన్ కంప్యూటర్ ఆడిట్. ఓకే. తర్వాత IS audit is a process of collecting, evaluating evidence to determine whether the computer system could safeguard its assets
hardware, software, data by adopting adequate security control measures, maintain data integrity, achieve goals of organization effectively, and result in the efficient use of resources అని చేస్తారు లేదా అది సింపుల్ ఆన్సర్, ఇవన్నీ అక్కర్లేదు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద కంట్రోల్స్ టు బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ఐఏఎస్ ఆడిట్. డెటరెంట్ కంట్రోల్స్, ప్రివెంటివ్ కంట్రోల్స్, డిటెక్టివ్ కంట్రోల్స్, కరెక్టివ్ కంట్రోల్స్, ఈ 4 కూడా ఇంపార్టెంట్. కంట్రోల్స్ టు బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ఐఏఎస్ ఆడిట్ లో ఎవాల్యుయేట్ చేసే దాంట్లో డిటరెంట్ కంట్రోల్స్ అంటే ఏంటి? డిజైన్డ్ టు డిస్కరేజ్ పీపుల్, internal as well as external, from doing undesirable activities. For example, written policies including the punitive measures may deter people from doing undesired activities. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధం లేని విషయాలు, అంటే సపోజ్ అఫ్కోర్స్ నౌ డేస్ వీఆర్ నాట్ డూయింగ్ దట్ వన్, డెస్క్ టాప్లు మార్చేయడాలు, ఓకే, లేదంటే కనుక ఎంఎస్ ఆఫీస్ కావాలంటే ఎంఎస్ ఆఫీస్ పైరేటెడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడాలు, ఎందుకంటే మనకు లెటర్ డ్రాఫ్టింగ్కి తర్వాత కొన్ని డేటా కావాలి కదా సార్ అని చెప్పి, ఇలాగా వాట్ ఎవర్ దే వాంట్ యూజ్ టు డూ ఇట్. సో దిస్ టైప్ ఆఫ్ డిటరెంట్ కంట్రోల్స్ అంటాం. డిజైన్ టు డిస్కరేజ్ పీపుల్, చేయాలి. ఎలా చేస్తామంటే కంట్రోల్స్ ఏ రకంగా కంట్రోల్ చేస్తామంటే పనిష్మెంట్. ఇఫ్ ఎనీబడి డన్ దట్ వన్, ఆటోమేటికల్లీ హీ విల్ బి గివెన్ పనిష్మెంట్, మెమో లాంటిదో లేకపోతే సమ్ మైనర్ పనిష్మెంట్స్, లేకపోతే ఇవన్నీ కూడా కాషన్ వార్నింగ్ ఇవ్వటం, ఇటువంటివి చేస్తూ ఉంటాం. ప్రివెంటివ్ కంట్రోల్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఆఫ్ యాంటీవైరస్. ఇది ఏంటంటే ప్రివెంటివ్ కంట్రోల్స్ అంటే దట్ మీన్స్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే మనకి ఏమీ థ్రెట్స్ అని రాకుండా, వైరస్ కన్నా మాల్వేర్స్ ఏమి రాకుండా ఉండటం కోసం ఏం చేస్తారంటే యాంటీవైరస్ అనేది ఇన్స్టాల్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అంటే ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ థింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో కంట్రోలింగ్ అనేది లేనట్టు లెక్క. ఎవాల్యుయేషన్ ఆఫ్ ద కంట్రోల్ ఏంటంటే కరెక్ట్గా పీరియాడికల్గా అప్డేట్ చేస్తున్నారా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ దట్ వన్, ఇమీడియట్లీ దట్ విల్ బి రిపోర్టెడ్ బై దట్ ఐఏఎస్ ఆడిటర్స్. ఐఏఎస్ ఆడిట్లు రిపోర్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ మేజర్ ల్యాబ్స్. సో ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్స్తో వస్తాయి. నెక్స్ట్ డిటెక్టివ్ కంట్రోల్స్ అంటే సర్టన్ ప్రికాషన్స్ లైక్ స్మోక్ డిటెక్టర్స్ అండ్ హీట్ డిటెక్టర్స్ ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ. ఈ స్మోక్ డిటెక్టర్స్ తర్వాత హీట్ డిటెక్టర్స్ అని చూడండి, అవి పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి పీరియడికల్గా చెక్ చేసుకుని మనం చూసుకుంటూ ఉండాలి. అది కనుక పీరియడికల్గా చెక్ చేయలేదు అనుకోండి, ఆ పర్టికులర్ టైం ఆఫ్ ఆడిటింగ్ అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తారు, ఇది కరెక్ట్గా ఉన్నాయా లేదా. లేదంటే కనుక వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు పీరియడికల్గా చేసి రికార్డ్ చేసినప్పుడు నో ప్రాబ్లం, ఒక్కొక్కసారి చేయకుండా రికార్డ్ చేసినా, ఒకవేళ చేయించకపోయినా, సో ఇవన్నీ కూడా మనకి ల్యాబ్సెస్ కింద వస్తాయి. డిటెక్టివ్ కంట్రోల్స్ అంటాం. సో ప్రివెంటివ్ కంట్రోల్స్లోకి వచ్చే ఏంటి అడుగుతాడు, డిటెక్టివ్ కంట్రోల్లోకి వచ్చి ఏంటి అని అడగొచ్చు, డిటరెంట్ కంట్రోల్లోకి వచ్చేది ఏంటి అని కూడా అడగొచ్చు. నెక్స్ట్ కరెక్టివ్ కంట్రోల్స్, డిజైన్ ఫర్ రికవరీ ఫ్రమ్ ఏ లాస్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కంటిన్యూటీ ప్లానింగ్ ఈజ్ ఏ కరెక్టివ్ కంట్రోల్. అంటే ఏంటంటే అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ ఏమైనా జరిగింది అనుకోండి, వెదర్ వీఆర్ రెడీ టు టేక్ దిస్ వాట్ ఈస్ ద స్టాండ్ ఫర్ ద సిచ్యువేషన్ ఆర్ నాట్ అనేది మనం చూసుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఏదైనా సర్వర్ ఉందండి, ఓకే, సర్వర్ ఉన్నట్టు సడన్గా క్రాష్ అయింది అనుకోండి. సర్వర్ క్రాష్ అవ్వడం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ మైనర్ థింగ్, ఎందుకంటే మొత్తం బ్రాంచ్ అంతా కూడా స్టాండ్ స్టిల్ అయిపోతుంది. సో అటువంటిప్పుడు కరెక్టివ్ కంట్రోల్ అంటే ఏంటంటే మీకు స్టాండ్ బై సర్వర్ ఉందా లేదా, స్టాండ్ బై సర్వర్ కూడా దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. వితిన్ 50 కిలోమీటర్స్లో యూ హ్యావ్ టు ప్లేసెస్ స్టాండ్ బై సర్వర్ సమ్వేర్ ఎల్స్. అది జోనల్ ఆఫీస్ కావచ్చు, రీజనల్ ఆఫీస్ కావచ్చు, లేదా బ్రాంచ్ కావచ్చు, ఎక్కడో పెట్టాలండి. ఎందుకంటే దట్ మీన్స్ వితిన్ 1 hour యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దట్ పర్టికులర్ సర్వర్ అండ్ కనెక్ట్ దిస్ వన్ ఆర్ యూ డూ దట్ వన్. అలాగే కాదు అనుకున్నప్పుడు పోనీ అది కుదరదు అన్నప్పుడు అట్లీస్ట్ ఈజ్ దర్ ఎనీ ఫెసిలిటీ టు డూ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ నియర్ బై బ్రాంచెస్ రిలేటెడ్ టు దిస్ బ్రాంచ్, అటువంటి ఆప్షన్ ఉందా. కొన్ని ఏం చేస్తారంటే ఈ సర్వర్స్ ప్రొవైడ్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్వర్లోనే వాళ్ళకి ఈ బ్రాంచ్కి సంబంధించింది దాంతో లాగిన్ అయ్యి యాక్సెస్ కూడా ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. అటువంటిప్పుడు ఏం కస్టమర్లు ట్రాన్సాక్షన్ అక్కడ చేసేసి మళ్ళీ బ్రాంచ్కి వచ్చేసి వాళ్ళకి సెటిల్ చేసేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద కరెక్టివ్ కంట్రోల్స్. ఎందుకంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అనేది ఒక సెపరేట్గా ఉందండి, దాంట్లో ఇట్ షుడ్ నాట్ బి హ్యాంపర్డ్. అది వైలేషన్ ఆఫ్ ద కస్టమర్ సర్వీస్ కింద వస్తుంది, డెఫిషియన్సీ ఆఫ్ కస్టమర్ సర్వీస్ కింద వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ద బోత్ కస్టమర్ సర్వీస్ ఆస్పెక్ట్, అట్ ద సేమ్ టైం బిజినెస్ పరంగా కూడా బ్యాంక్ కూడా ఆర్గనైజేషన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి దిస్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ కరెక్ట్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా కంట్రోల్స్ కూడా చూస్తారు. సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ దిస్
controls to be evaluated in IS system. Benefits of IS audit వస్తే IS audit accesses the strength and weaknesses of information system. ఈ ఆడిట్ చేసే కొద్దీ కూడా స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడైనా మనకి లూప్ హోల్స్ ఉన్నాయనుకోండి, అవి రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, దానివల్ల ఏమంటుంది, మీరు సజెస్ట్ చేస్తారు పలానా యాంటీవైరస్ ఉందట్టే కానీ బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, మాల్వేర్ వచ్చేసింది అంటే ఏంటి, ఉన్న ఎగ్జిస్టింగ్ యాంటీవైరస్ అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ ఆఫ్ దిస్, కంట్రోలింగ్ ఆఫ్ దిస్ మాల్వేర్. సో అటువంటిప్పుడు అప్డేటెడ్ లేకపోతే సాఫిస్టికేటెడ్ యాంటీవైరస్ మనం దాని గురించి వెళ్ళాల్సి వస్తుంది మార్కెట్లో. సో దీస్ ఆర్ ఆల్ ద కరెక్టివ్ థింగ్స్ and it will be coming from the towards the benefits of the from this IS audit. Next, it would identify the risk of exposure to any and computerized environment. అలాగే రిస్క్స్ ఏమున్నాయి అనేది ఈ ఆడిట్లో వీళ్ళు చెప్పడం వల్లే తెలుస్తాయి, మామూలు మనుషులకి తెలియదు. ఎందుకంటే మన రొటీన్లో మనం ఉంటాం, వీళ్ళు మాత్రం స్పెషలైజ్డ్ పీపుల్ కాబట్టి దే కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై దిస్ వేర్ దీస్ ఆర్ ఎక్స్పోజ్ అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. And it would deter people, employees, users from indulging in corruption, manipulation of data, frauds. ఇవి కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఇందాక చెప్పాను చూడండి, లాజికల్ కంట్రోల్ అంటే ఏంటంటే వాళ్ళు లాక్ ఫైల్స్ని బట్టి ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు ఇవన్నీ స్టడీ చేస్తారు. స్టడీ చేసి కరెక్ట్గా జరుగుతుందా లేదా, లిమిట్స్ అన్నీ కూడా ప్రాపర్గా పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నా లేదా, లేదంటే ఎక్సీడింగ్ దట్ పవర్సా, లేదంటే ఎక్సీడింగ్ ఆఫ్ దట్ యూజర్స్ అంటే యూజర్ పవర్సా, ఇవన్నీ అఫ్కోర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చెక్స్ ఉంటాయి కాబట్టి మనకు ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రీక్వెంట్గా జరిగిన కేసెస్ కాబట్టి దట్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ టు అవర్ సబ్జెక్ట్. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ, IS సెక్యూరిటీ. IS ఆడిట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ IS సెక్యూరిటీ. ఏంటి ఇందులో ఉంటాయి చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ IS సెక్యూరిటీ పాలసీలు అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇవన్నీ కూడా ప్రైమ్ థింగ్స్. ఎందుకంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ IS సెక్యూరిటీ ఆడిట్ అని చెప్పి 4 ఇస్తాడు. అందులో కాన్ఫిడెన్షియలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అండ్ డేటాబేస్ లేదా ఇంకోటి ఏదో ఇస్తాడు. ఓకే, విచ్ ఈజ్ నాట్ మ్యాన్ అవుట్ అన్నప్పుడు మీరు అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ABCDలో. సో అది చేయాలనుకుంటే మీకు అందులో వచ్చే ఏంటి అనేది మీకు తెలియాలి. ఫస్ట్ కాన్ఫిడెన్షియలిటీ మెయింటైన్ చేయడం, ఇంటిగ్రిటీ, డేటా ఇంటిగ్రిటీ అంటే యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద డేటా. అందులో డౌట్ ఉండకూడదు. మనం సపోజ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి మీరు కస్టమర్కి ఇచ్చారంటే కస్టమర్కి డౌట్ రాకూడదు, ఇట్ ఈస్ కరెక్ట్ అనేటప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, వాడికి కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాగే అవైలబిలిటీ అనేది కూడా మనకి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి అవైలబుల్గా ఉండాలి. అది లేదంటే ప్రజెంట్ తీయడం కష్టంగా అండి, ఇవ్వడం కష్టంగా అనుకుంటున్నారు అంటే ట్రాన్స్పరెన్సీ, ఇది నథింగ్ బట్ ట్రాన్స్పరెన్సీ. సో కాన్ఫిడెన్షియల్, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ, దట్ CIA. కంట్రోల్స్ రిక్వైర్డ్ ఫర్ IS సెక్యూరిటీకి వస్తే కనుక ఐడెంటిఫికేషన్ అండ్ ఆథరైజేషన్. కంట్రోల్స్ రిక్వైర్డ్ ఫర్ IS సెక్యూరిటీ ఫస్ట్ ఐడెంటిఫికేషన్, తర్వాత ఆథరైజేషన్. For example, a user may walk away from the terminal while still logged on and another person may start using it. There are 3 means of authenticating a user's identity, which can be used alone or in combination. See here, a secret example, a password, personal identification number or a cryptographic key. ఇవన్నీ కూడా ఏంటంటే this is example they have taken this. A user may walk away the terminal while still log on అలా ఉంది అన్నప్పుడు వాడు ఏదో బాత్రూమ్కి వెళ్ళిపోయాడు, వదిలేసి లాగౌట్ అవ్వకుండా అనదర్ పర్సన్ వచ్చాడు, ఏదో ఎంట్రీ కొట్టేశాడు అందులోను. సో there are 3 means of authentication of a user identity which can be used alone in combination. మనం ఎలా చేస్తాం? ఎగ్జాంపుల్ ఏంటంటే పాస్వర్డ్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది క్రిప్టోగ్రఫీ. ఏ టోకెన్, ఎగ్జాంపుల్ ATM కార్డ్ అనుకోండి, ఏ స్మార్ట్ కార్డు. ATM టోకెన్ అనేది ఏంటంటే ఇన్ ద కేస్ ఆఫ్ ఏ టోకెన్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఎక్కడ ఉపయోగిస్తామంటే ATM కార్డ్ అండ్ స్మార్ట్ కార్డు. అండ్ బయోమెట్రిక్ ఎగ్జాంపుల్ అంటే సచ్ క్యారెక్టరిస్టిక్స్ అదే వాయిస్ ప్యాటర్న్, హ్యాండ్ రైటింగ్, డైనమిక్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్. ఇవి ఆర్ ద ప్యాటర్న్స్ విల్ మేక్ యూజ్. సీక్రెట్ అక్కడ పాస్వర్డ్, ఇక్కడ ఇంటిగ్రేట్, ఇక్కడ ఏంటంటే కాంబినేషన్. ఎక్కడ మనకి ఆథరైజేషన్ అండ్ ఐడెంటిఫికేషన్లో మనకు జరిగేది ఏంటంటే యాక్సెస్ రైట్స్ టు ద రిసోర్సెస్. ఆథరైజేషన్ అంటే యాక్సెస్ రైట్స్ టు ద రిసోర్సెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆథరైజేషన్ అంటాం. అండ్ ఇక్కడ ఆథరైజేషన్ ఉందా అంటే లేదు కదా.
అంటే ఎందుకంటే సంబడి ఎంటర్డ్ ఇన్ దట్, అంటే అఫ్కోర్స్ ఇదేంటంటే ఆథరైజేషన్లో లాక్ ఫైల్లో ఒక రికార్డ్ అయిపోతుంది. కానీ యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటి, బికాజ్ నెగ్లిజెన్స్ ఆఫ్ దట్ ఎంప్లాయీ కింద వచ్చింది ఇక్కడ. ఎందుకంటే హీ షుడ్ లాగౌట్ అయిపోవాలి. సో ఇప్పుడు ఎవడు చేశాడు అనేది వాడు ఇతను చేసేసాడు, చేసినప్పుడు ఎవరు లాగిన్ అయ్యారో అతని దాంట్లో రికార్డ్ అయిపోతుంది. కాబట్టి దట్ విల్ గో టు దట్ ద పర్సన్ హూ లాగ్డ్ ఇన్. సో అల్టిమేట్గా కల్ప్రిట్ అనేవాడు ఎస్కేప్ అయిపోతాడు ఇందులో, నో వేర్ హీ విల్ బి. సో అందు గురించి మనకి పాస్వర్డ్స్ అనేది ఇంటాక్ట్గా పెట్టుకుంటాం. అలాగే మీకు జస్ట్ సిస్టమ్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎ పీరియడ్ టైమ్ ఆఫ్ 1 minute అలా ఉండిపోయినా కూడా మీకు లాక్ అయిపోతుంది, ఆటో లాకింగ్ ఆఫ్ దట్ లాగిన్ స్క్రీన్. సో ఇవన్నీ కూడా మనకి సిస్టమ్స్లో మనం కంట్రోల్ సిస్టమ్స్ చేసుకుంటాం. నెక్స్ట్ నాన్ రిపిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నాన్ రిపిటేషన్ యూజ్ టు గ్యారంటీ దట్ ద రెసిపియంట్ కెనాట్ డెనై రిసీవింగ్ ద మెసేజ్ అండ్ దట్ ద సెండర్ కెనాట్ డెనై సెండింగ్ ఇట్. ఇదేంటంటే రెసిపియంట్ అనేది అంటే అడ్రస్, ఎవరు రిసీవ్ చేసుకున్నాడు, రెసిపియంట్ అదర్ ఎండ్. మనం ఇప్పుడు సెండర్ అంటే మనం రెసిపియంట్ రిసీవ్ చేసుకున్నాడు, మన ఫండ్స్ మనం పంపించినట్టుగా మన దాంట్లో రికార్డ్ చేసాం. అవతల వాడు ఏమో రిసీవ్ చేసుకున్నట్టుగానే చేసాడు అనుకోండి. ఎవరు పంపించారు, ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనేది మనకి అథెంటికేషన్ కావాలి. అది జనరల్గా ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఇందులో కూడా మీకు ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలాగంటే మెసేజ్ చేస్తే కదండి, అంతా కూడా మెసేజ్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆ మెసేజ్ కోడ్ ఏమైనా జరిగిందంటే ఆ మెసేజ్ కోడ్ ద్వారా వీడు కూడా పంపించే అవకాశాలు ఉంటాయి. సో దీనికి మనం ఏం చేస్తామంటే మనకి అదే వాట్ ఇస్ దట్ పబ్లిక్ కి, ప్రైవేట్ కి, ఆ క్రిప్టోగ్రఫీ అనేది అదే డిజిటల్ సిగ్నేచర్స్ అంటాం. ఆ డిజిటల్ సిగ్నేచర్స్ అనేది ఇతనికి ఇస్తాం. అంటే అతనికి ఒక కార్డ్ రూపంలో మనకి ఇచ్చినప్పుడు ఈ విల్ మేక్ యూజ్ ఆఫ్ ద డిజిటల్ సిగ్నేచర్ ఫర్ ఆథెంటికేషన్ ఆఫ్ సెండింగ్ హిస్ మెసేజ్. అలాగే అవతల వాడు కూడా ఆథరైజ్డ్ పర్సన్ he will make use of the digital signature and encrypted it, decrypted it, and he will receive that message. దాని ప్రకారం మనం ఎవరు పంపిస్తున్నారు, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఇంటాక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. జస్ట్ మియర్ మెయిల్స్ ద్వారా పంపించినప్పుడు ఎవరైనా చేయొచ్చు మెయిల్స్. మన సిస్టమ్ ఓపెన్ చేసి మన సిస్టమ్ ద్వారా మన లాగిన్ ద్వారా మెయిల్ ఇచ్చేసినా కూడా థర్డ్ పర్సన్ వీ కెనాట్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. అండ్ యాక్సెస్ కంట్రోల్ అంటే it is a way of limiting access to the system or to physical or virtual resources. That is called as the access control.